వెల్కమ్ టు డిటివి న్యూస్. పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం వారికి కడుపు నిండా భోజనం అందించాలని సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులైన సిరబోయిన పద్మ ఇంట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, డిఎఫ్ఓ విశాల్ తో కలిసి మంత్రి సీతక్క భోజనం చేశారు. గుంజేడు గ్రామానికి వించేసిన మంత్రి సీతక్క గుంజేడు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముసలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీనగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళలకు పావల వడ్డీ రుణాలను సంబంధించిన 460 మహిళా సంఘాలకు 600 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు మంత్రి సీతక్క. ఇది కొంచెం నెక్స్ట్ వరకు వీళ్ళందరూ ఒకరిద్దరన్నా 5-6 లక్షలు సంపాదించేటట్టుగా తయారు చేయాలి. మంచిగా చేసుకోండి, మంచిగా నడపండి. టేస్ట్ కూడా బాగుంది. ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా మరి పాకాల కొత్తగూడ మనందరి ఆరాధ్య దైవం, ఆదివాసీల ఆరాధ్య దైవం, ఈ ప్రాంత అన్ని వర్గాలు పూజించే మరి గుంజేడు ముసలమ్మ దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింట్లో మరి నేను, కలెక్టర్ గారు, మహబూబాబాద్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం, సంబరం, కడుపు నిండా తెల్లన్నం, సన్న బియ్యం అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈరోజు నేను వారితో కలిసి వారి పిల్లలు, ఆ కుటుంబము, మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ మేమందరం కలిసి, కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది. వారు గతంలో మరి కిలోకు 50 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లో 6గురు ఉంటే దాదాపుగా 1000-1500 మినిమంగా ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు అది నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి, కడుపు నిండా తినాలి, రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈరోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళు కడుపు నిండా తినాలి, మంచిగా ఉండాలి, ప్రతి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేది మా అందరి లక్ష్యం. ఈరోజు మరి నేను మహబూబాబాద్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు కూడా ఈ యొక్క గృహంలో
వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం అనిపించింది మాకు. మేము తింటుంటే మనం అందరం తినగలిగినప్పుడు ఖచ్చితంగా ఇదే తిండి ఉన్నత వర్గాలు లేదా మనం బయట తినగలుగుతున్నాం. కానీ పేద బిడ్డలు ఈరోజు మేము తిన్న తిండిని, ఈ ఇంట్లో తిన్న తిండిని వాళ్ళు రోజు తినలేదు, ఇన్ని రోజులు తినలేదు. ఎందుకంటే 60-70 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి ఈరోజు మనకు ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మహబూబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ పోషణ కార్యక్రమాన్ని కూడా, అంగన్వాడీ పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం.